సంజు వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉండి ప్రభావతికి నిజం చెప్పేసిన మౌనికను కాపాడిన మీనా బాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు సంజు వల్ల ప్రాణాపాయ స్థితిలో ప్రభావతికి మౌనిక నిజం చెప్పడం ఏంటి? మౌనికను మీనా బాలు ఎలా కాపాడారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా బాలు మీనా అయితే చాలా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మౌనిక ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియడంతో ఇంకా వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇక మౌనిక జీవితం చక్కబడిపోయినట్టే అని మీనా అయితే అనుకుంటుంది. ఎందుకంటే మౌనిక గురించి ముందు నుంచి మీనా బాధపడుతూ ఉంది కదా. బాలుకు ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే బాలు గురించి మీనాకు తెలుసు బాలు ఎంత కోపంగా ఉంటాడో. మౌనికను వీడి ఇంతలా టార్చర్ పెడుతున్నాడు అన్న విషయం తెలిస్తే బాలు అస్సలు తట్టుకోలేడు కదా. ఎక్కడ కోపంలో ఆ సంజుని ఏదైనా చేసేస్తాడేమోనన్న భయంతో ఇంకా మీనా అయితే బాలుకి ఏ విషయం కూడా చెప్పకపోవడంతో ఇంకా మౌనికని సంజు బాగానే చూసుకుంటున్నాడనే భ్రమలోనే ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ సంజు వాళ్ళేమో ఆలోచనలో పడతారు. ఎందుకంటే మౌనికకు పిల్లలు పుట్టరు అనే వంకతో మౌనికని శాశ్వతంగా వదిలించుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్న వీళ్ళకి మౌనిక ప్రెగ్నెన్సీ ఒక షాకింగ్లా అనిపిస్తుంది. మౌనిక ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిన వీళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటిది, మౌనిక ప్రెగ్నెంట్ కావడం ఏంటి? అసలు అలా అవ్వడానికి ఛాన్సే లేదే. ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం కూడా మౌనిక కలగకూడదు. ఎందుకంటే మౌనికను మనం శాశ్వతంగా వదిలించుకోవాలంటే కేవలం మౌనికకు పిల్లలు పుట్టరనే వంకొకటే కావాలి. కానీ అది కూడా లేకుండా పోయిందే అని ఎంతగానో ఇంకా ఇద్దరు కూడా ఆలోచనలో పడతారు. అలా ఆలోచిస్తూ ఉండగా మౌనికను మాత్రం సువర్ణ చాలా సంతోషంగా చూసుకుంటుంది. అలా చూసుకుంటూ ఉండగా అత్తయ్య ఇక మీదటైనా మీ అబ్బాయి మారతారా అనగాని ఖచ్చితంగా మారతారమ్మా మౌనిక. ఎందుకంటే నా భర్త కూడా ఇలాగే మూర్ఖత్వంగా ఉండేవాడు. ఎప్పుడైతే సంజు నా కడుపున పడ్డాడో నా భర్తలో కొంచెం మార్పు వచ్చింది. తర్వాత మళ్ళీ మూర్ఖుల్లా మారిపోయాడు. అప్పటి వరకు నా కాపురం ఉంటుందో ఉండదో అనుకున్న సమయంలో కడుపులో బిడ్డ పడడంతో ఇంకా అడ్జస్ట్ అయి బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాను. తర్వాత నా కొడుకు కూడా అలానే మూర్ఖుడులా తయారయ్యాడు. నువ్వు వాడి జీవితంలోకి వచ్చాకైనా సరే వాడిలో మార్పు వస్తుందనుకుంటే ఇప్పటికీ కూడా వాడిలో ఎలాంటి మార్పు రావట్లేదు అని ఇంకా ఎంతగానో బాధపడుతూ చెప్తుంది. చెప్పేసరికి మీరు అన్నట్టుగానే నిజంగా ఆయనలో మార్పు వస్తే సంతోషమే కదత్తయ్య. మార్పు రావాలి, ఖచ్చితంగా మార్పు వస్తే నాకంటే సంతోషపడే వాళ్ళు ఎవరూ ఉండరని మౌనిక చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. పోనీలెమ్మా, నీ నోటి చలవ, కడుపులో బిడ్డ వల్ల నీ భర్తలో మార్పు రావాలి అని ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇక్కడ అత్త కోడళ్ళిద్దరూ సంతోషంగా మాట్లాడుకుంటే అక్కడ తండ్రి కొడుకులిద్దరూ కూడా ఎలా మౌనికను ఇంటి నుంచి బయటకు గెంటేయాలా, మౌనికను శాశ్వతంగా ఎలా వదిలించుకోవాలనే ప్లాన్లో ఉంటారు వాళ్ళేమో. ఇంకిక్కడ ప్రభావతి అయితే మన అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చి కొన్ని రోజులు ఉంచుకుని పంపిద్దామండి అని చెప్పాను. కానీ వాళ్ళు పంపిస్తారా? పండక్కే పబ్బానికే పంపించడానికి ఇష్టపడని వాళ్ళు అమ్మాయి కడుపుతో ఉందని మన ఇంటికి పంపించడానికి ఇష్టపడతారా? పంపించడానికి ఒప్పుకోరేమో ప్రభా అని చెప్పాను. కానీ ఏదో రకంగా ఒప్పిద్దామండి. పాపం, దాన్ని నేను ఎప్పుడూ సరిగ్గా చూడనే లేదు. కానీ అది నా కూతురే కదా, కడుపుతో ఉందనగానే నాకు దాని మీద ప్రేమ కలుగుతుంది. అందుకోసమని దాన్ని కొన్ని రోజులు ఇక్కడే మన ఇంటి దగ్గరే ఉంచుకుందామండి అంటూ మాట్లాడేసరికి సరేలే, ఏదో ఒక మంచి రోజు చూసి వెళ్ళి పిలుచుకుని వద్దాము అని చెప్పి ఇంకా సత్యం కాస్త అంటాడు. సత్యం అలా అనేసరికి ప్రభావతి సంతోషపడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న మీనా వెంటనే అదే విషయం సత్యానికి బాలుకి చెప్తుంది. ఏంటి, మౌనికాని ఇక్కడికి తీసుకురావడమా? మౌనికాని ఇక్కడికి తీసుకురావడానికి వాడేమీ ఒప్పుకోడు కదా అని చెప్పాను. కానీ ఒప్పుకుంటాడో ఒప్పుకోడో తెలియదు. కానీ ఒప్పుకునేటట్టుగా మనమే ఏదో ఒకటి చెయ్యాలండి అని చెప్పి ఇంకా మీనా కాస్త అంటుంది. చూద్దాంలే,
మౌనిక ఇక్కడ ఉంటే మనకే సంతోషంగా అనిపిస్తుంది కదా, కొన్ని రోజులైనా మౌనిక ఇక్కడ ఉంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని బాలు కూడా మాట్లాడతాడు. ఇంకా వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకుంటారు. ఇంకా అక్కడ మౌనికకు నెల్లు గడుస్తూ ఉంటాయి. నెల్లు గడుస్తూ ఉండగా వాళ్ళు ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఇంకా ఎన్నిసార్లు మౌనికను పంపించమని చెప్తున్నా పంపించడానికి ఒప్పుకోరు వాళ్ళు. నా కోడల్ని నేనే చూసుకుంటానన్నట్టు ఎంతో ప్రేమ ఉన్నట్టుగా సంజు కూడా మారిపోయినట్టుగా నటిస్తాడు. ఎందుకంటే సంజు పూర్తిగా మారిపోయాడనుకో, రేపన్న రోజున మౌనికకు ఏం జరిగినా కానీ సంజు మీదకి ఎలాంటి నింద పడదని వాడు అదే ధైర్యంతో మౌనికకు ఏదైనా అయినా వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు, నేను వీళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే దీని మీద ప్రేమ లేకపోయినా ప్రేమ ఉందన్నట్టుగా నటిస్తే మంచిది అని ఇంకా సంజు మౌనికని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఇంత ప్రేమగా చూసుకుంటున్నారమ్మా అని చెప్పనేసరికి బాలుకి అనుమానంగానే ఉంటుంది. సంజు ఎలాంటి వాడో తెలుసు కదా, అలాంటి వాడు మౌనిక విషయంలో ఎంతలా ఉండడానికి ఏంటి కారణం, ఎందుకు ఇంతలా ఉండాలి, నిజంగా వీడు మారాడా, నిజంగా వీడిలో మార్పు వచ్చిందా, మౌనికని చూడడం వీడు ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నాడా ఏంటి అన్న ఆలోచనలోనే ఉంటారు వీళ్ళైతే. బాలు మీనాకు కూడా అనుమానంగానే ఉంటుంది. అదే విషయం మౌనికను చాలాసార్లు అడుగుతుంది మీనా. లేదు వదిన, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు అనగానే సడన్గా సంజులో ఎంత మార్పు ఎందుకు వచ్చింది అని నాకు చాలా అనుమానంగా ఉందమ్మా అని చెప్పి ఇంకా మౌనికతో మీనా అనేసరికి లేదు వదిన, నిజంగానే ఆయన నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు, ప్రతి క్షణం నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు, ఆయన వంశాంకురాన్ని నా కడుపులో మోస్తున్నాను కదా, అందుకోసమేమో అని చెప్పనేసరికి నువ్వు ఎన్ని చెప్పినా కానీ సంజు ఎలాంటి వాడో వాడి మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. సడన్గా నువ్వు కడుపుతో ఉన్నంత మాత్రాన సంజులో మార్పు వస్తుందంటే నేను నమ్మను. ఏదో ఉంది, వాడి మనసులో ఏదో కుట్ర దాగుందన్న విషయం నాకు అర్థమవుతుంది అంటూ ఇంకా మీనా అయితే మౌనికతో చెప్తుంది. చెప్పేసేసరికి ఏమో వదిన, నాకేమీ అర్థం కావట్లేదు, నువ్వేమో అనుమానం పడుతున్నావు, కానీ ఆయన మాత్రం ఇంకా ఇలా ఉండగా వీళ్ళు బాగా మౌనికను నమ్మించేస్తారు కదా. మౌనిక ఫోన్ మాట్లాడడం కూడా సంజు చూస్తాడు. నాన్న, ఇది మన మాయలో పూర్తిగా పడిపోయింది, ఇప్పుడు ఏం జరిగినా కానీ వాళ్ళ పుట్టింటి వాళ్ళు అనుమానించరు, ఎందుకంటే దీన్ని నేను ఎంతో ప్రేమగా చూస్తున్నానని అందరూ నమ్మారు కదా, ఖచ్చితంగా నా మీదకి ఎలాంటి అనుమానం రాదు అనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, అది మేడ మెట్ల మించి పడేటట్టుగా నేను ప్లాన్ చేస్తాను, కడుపులోని బిడ్డ అది 2 ప్రాణాలు పోతాయి, దానికి ఇప్పుడు సుమారు 6వ నెల కదా, ఈ సమయంలో అది కాలు జారి పడితే కడుపులోని బిడ్డకు ప్రమాదమే, దానికి కూడా ప్రమాదమే జరుగుతుంది అనగానే మన ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే మాత్రం చాలా కష్టం అని చెప్పి ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు కాస్త మౌనిక వినేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నా భర్త ఇన్ని రోజులు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటే నిజంగానే నా మీద ప్రేమతోనే చూసుకుంటున్నాడు అనుకున్నాను, కానీ నా ప్రాణాలు తీయడం కోసం ఇదంతా ప్లాన్ చేస్తున్నాడా, చెప్పాలి, నా భర్త నిజస్వరూపం మా అమ్మ వాళ్ళకు చెప్పకపోతే మాత్రం నేను ఖచ్చితంగా ప్రమాదంలో పడిపోతాను, నా కడుపులో ఉన్న బిడ్డనైనా నేను కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో మౌనికైతే ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళబోయేసరికి ఎక్కడికే వెళ్తున్నావు అనగాని నేను మా అమ్మతో మాట్లాడడానికి వెళ్తున్నాను, మా అన్నయ్య వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పనేసరికి మీ అన్నయ్య వాళ్ళతో మాట్లాడాలా, ఏం మాట్లాడాలి, మీ నిజస్వరూపం గురించి మాట్లాడాలి, ఇన్ని రోజులు మీరు మారిపోయాను అని నన్ను నమ్మించారు, కానీ మీరు మారలేదు అని నేను అనుకుంటున్నాను, ఇన్ని రోజులు మా కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎన్నో కుతంత్రాలు చేశారు, ఇప్పుడు నా ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు, కడుపులో ఉన్న బిడ్డ ఈ ఇంటి వారసుడండి, ఈ ఇంటి వారసుడినే ప్రాణాలు తీయాలని చూస్తారా, ఇది భావ్యం కాదు అంటూ ఇంకా ఏడుస్తూ ఉండేసరికి అత్తయ్య అంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. మీ అత్తగారు కూడా ఇంట్లో లేదు, నీకు చెప్పకుండా నిన్ను తీసుకువెళ్లకుండా గుడికి వెళ్ళింది అని చెప్పాను, కానీ అదేంటి అత్తయ్య నన్ను తీసుకువెళ్లకుండా గుడికి వెళ్ళడం ఏంటి, ఎందుకంటే నువ్వు కడుపుతో ఉన్నావు కదా,
కదా. కడుపుతో ఉండడం వల్ల నిన్ను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చేయడం కోసమే, నీకు ఎక్కువగా శ్రమ కలిగించేవి చేయకుండా నిన్ను ఇంట్లోనే ఉంచేసింది. మాకిదే సరైన సమయం, నీ ప్రాణం తీస్తాము, నీ ప్రాణం తీసి నువ్వు అంతట నువ్వే కాలు జారు పడిపోయినట్టుగా క్రియేట్ చేస్తాము అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ అయితే చెప్తారు. చెప్పేసేసరికి మీ దుర్మార్గాన్ని ఇప్పుడే మా బాలు అన్నకి చెప్తాను. ఇన్ని రోజులు నువ్వు ఎంత దుర్మార్గుడువైనా నా జోలికి మాత్రమే వచ్చావు కాబట్టి ఓపికగా భరించాను. ఇప్పుడు మన బిడ్డ జోలికి కూడా వస్తుంటే చూస్తూ చూస్తూ ఎలా వదిలిపెడతాను? అస్సలు వదిలిపెట్టను, ఖచ్చితంగా నీ ఎంతో చూస్తాను అంటూ ఇంకా ఎంతో కోపంగా మౌనిక తన బిడ్డని ఎత్తుకుని గబగబా పరుగులు పెడుతూ ఉంటుంది. ఇంకా వెనకాల వీడైతే పరుగులు పెడుతూ ఉండేసరికి ఆగవే ఆగవే అంటూ మాట్లాడేసరికి నేను ఆగను అంటూ గేట్ దాకా ఇంకా పరుగులు పెడుతూ ఉండగా అప్పుడే నీలకంఠం కాస్త వస్తాడు. గేటు దాటక ముందే అడ్డుగా నిలబడేసరికి ఇంకా నాన్న పట్టుకోదాన్ని అని చెప్పి ఇంకా మౌనికను ఇద్దరు కూడా పట్టుకుని లోపలికి లాక్కొస్తూ ఉంటారు. ఇంకా మౌనిక వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని పరుగులు పెడుతూ ఉండగా మౌనిక కాళ్ళ మీద కొట్టి తల మీద కూడా కొట్టేస్తారు. కొట్టేసేసరికి వాళ్ళిద్దరినీ ఒక తోపు తోసి మౌనిక రోడ్లంట పరుగులు పెడుతూ ఉండగా అప్పుడే ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా మౌనికను చూడడం కోసమని వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉన్న వాళ్ళకి మౌనిక కనిపిస్తుంది. వదిన, మౌనికేంటి అలా పరుగులు పెడుతుంది, పైగా కడుపుతో ఉంది, అదేంటి రక్తం కూడా ఉంది అని గబగబా ఇద్దరూ వెళ్తుండగానే ఇంకా అటు సైడ్ నుంచి బాలు వాళ్ళకు కూడా అప్పుడే మౌనికను చూడాలనిపించి వాళ్ళు కూడా కారు మీద వస్తూ ఉంటారు. వస్తూ ఉండేసరికి అదేంటి అత్తయ్య వాళ్ళు అలా వెళ్తున్నారు అని మీనా చూపించడంతో మౌనికను చూస్తారు. ఇంకా వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా మౌనిక దగ్గరికి రావడంతో మౌనిక అలా కుప్పకూలిపోతుంది. ప్రభావతి ఇటు కామాక్షి అటు మీనా బాలు నలుగురు ఒకేసారి మౌనిక దగ్గరికి వెళ్ళడంతో మౌనిక అమ్మ మౌనిక అంటూ మీనా అయితే తన ఒడిలో తల పెట్టి మౌనిక మొహం మీద కొన్ని నీళ్లు చుక్కలు చల్లేసరికి తలంతా రక్తం కారుతూ కాళ్ళ మీద రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి ఏమైందమ్మా మౌనిక, ఏమైంది అనగానే అసలు నీకు ఇలాంటి పరిస్థితి ఏంటి మౌనిక, అసలు ఏం జరిగింది అంటూ ఇంకా ప్రభావతి అడుగుతూ ఉండగా దీనంతటికి కారణం నా భర్త నా మామ అని చెప్పేసరికి ఏంటి నీ భర్త అంటే సంజయ్య నిన్ను ఇదంతా చేశాడా అని చెప్పాను. కానీ అవునమ్మా, ఇన్ని రోజులు సంజు నిజ స్వరూపం నీకు తెలీదు. సంజు మంచివాడు కాదు, నన్ను పెళ్లి చేసుకున్నది కూడా ప్రేమించి కాదు. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఏ రకంగా మౌనం వహిస్తానో నేను మా అత్తవారింట్లో కూడా అలా మౌనంగానే ఉంటాను. నాతో ఏ విషయానికి మాట్లాడడు, ప్రతి విషయంలో కోప్పడుతూ ఉంటాడు, ప్రతి విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. నేను ఏ విషయంలో కూడా తనని ఎదిరించను. ప్రతి క్షణం నన్ను ఒక పని మనిషిలా చూస్తున్నాడు. ఇప్పుడు కూడా నా కడుపులోనే బిడ్డ ప్రాణాలు నా ప్రాణాలు తీయడానికి ఆ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా పూనుకున్నారు. నేను వాళ్ళ నుంచి తప్పించుకొని ఇలా రోడ్డు మీద పడ్డాను అంటూ మాట్లాడుతూనే స్పృహ తప్పి పడిపోతుంది. అమ్మ మౌనిక అని చెప్పి ఎంత పిలుస్తున్నా కానీ మౌనిక పలకదు. ఇంకా వెంటనే మీనా బాలు ఇద్దరు కలిసి మౌనికను కారులో ఎక్కించుకుని మౌనికను తీసుకువెళ్తారు. ఒరే మేమొస్తాం రా అనగానే వెనకాల ఆటోలో వచ్చేసండత్తా అని చెప్పాను. కానీ రా ప్రభా ఆటోలో వెళ్దాము అనేసరికి మనం వెళ్ళకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మనం అక్కడ ఉండవలసిన అవసరం లేదు, బాలు మీనా చూసుకుంటారు, మౌనికకు ఏ ప్రమాదం జరగదు. కానీ ఇలాంటి వాళ్ళు దుర్మార్గులు, ఇలాంటి వాళ్ళు ఎప్పటికీ ఇలా ఉండకుండా ఉండాలి అంటే ఆ సంజుని నీలకంఠాన్ని మాత్రం వదిలిపెట్టకూడదు అని ఇంకా ప్రభావతి ఇటు కామాక్షి ఇద్దరు కూడా నీలకంఠం ఇంటికి వస్తారు. వచ్చేసరికి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఇంట్లో ఉంటారు. అది చర్చ్ ఉంటుందంటావా అనగాని ఈ పాటికే చర్చ్ ఉంటుంది. ఆ రోడ్డు మీద కడుపుతో పరుగులు చూసారా, బస్సులు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి, ఇంకా దాని బ్రతుకు అయిపోయినట్టే, ఈ పాటికే శవమై ఉండిపోయి ఉంటుంది అని చెప్పి ఇంకా సంజు కాస్త ఎంతో సంతోషంగా చెబుతూ ఉంటాడు. ఇంకా కామాక్షి ఇటు ప్రభావతి ఇద్దరు కూడా సంజు వాళ్ళ దగ్గరికి వస్తారు. సంజు ఇటు
ఇద్దరు కూడా లోపలికి వచ్చేసరికి ఏంటి మీరు ఇలా వచ్చారు అనగానే మీ భరతం పట్టడానికి అంటూ ఇద్దరు కూడా వాళ్ళిద్దరిని చిత్త కొట్టుడు కొడతారు. నా కూతుర్ని అలాంటి పరిస్థితి చేస్తావా? నా కూతుర్ని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని నా ఇంటికి వచ్చింది నువ్వే కదరా. ఇప్పుడు నా కూతుర్ని ప్రాణాపాయ స్థితిలో కడుపుతో ఉంది అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు ఇంత దుర్మార్గంగా ఇంత దారుణంగా ప్రవర్తిస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ చాలా చిరాకుగా చాలా కోపంగా అయితే ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా వాళ్ళ మీద విరుచుకు పడతారు. ఇంకా వాళ్ళిద్దరిని చిత్త కొట్టుడు కొడతారు. కొట్టేసరికి ఈ లోపు సువర్ణ కాస్త వస్తుంది. ఏమైంది వదిన అని చెప్పాను కానీ కోడలని కూడా చూడకుండా కడుపుతో ఉందని కూడా ఆలోచించకుండా తనని రోడ్ల మీద పరుగులు పెట్టేటట్టు చేశారు. ఇప్పుడు నా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉంది అని చెప్పనేసరికి ఇలాంటి దుర్మార్గుల్ని అస్సలు వదిలిపెట్టకూడదు వదిన అంటూ ఇంకా సువర్ణ కూడా వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ పాత కక్ష ఉంది కాబట్టి ఆ కక్ష కొలిది వాళ్ళిద్దరినీ కూడా చిత్త కొట్టుడు కొడుతుంది సువర్ణ. కొట్టేసేసరికి ఇంకా పదవదిన చూద్దామని గబగబా ముగ్గురు కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు. వచ్చేసేసరికి ఇంకా లోపల ప్రాణాపాయ స్థితిలో చాలా బ్లడ్ పోయి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది మౌనిక ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండేసరికి బాలు ఏడు మీనా అని చెప్పాను కానీ వాళ్ళ చెల్లెలికి చాలా బ్లడ్ పోయింది కదా పిన్ని, బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళారు అనేసరికి చూసావా వదిన, బాలునేమో నువ్వు పరాయివాడు అనుకుంటున్నావు. మౌనిక విషయంలో బాలు అస్సలు ఊరుకోడు. చూసావా వదిన అంటూ ఇంకా కామాక్షి చెప్పేసేసరికి ఈలోపు బాలు వస్తాడు. బాలు వచ్చి బ్లడ్ ఇచ్చాడు కదా, అది బాగా ఎక్కువ బ్లడ్ ఇవ్వడంతో బాలు కరెక్ట్గా ప్రభావతి దగ్గరికి వచ్చేసరికి కళ్ళు తిరిగినట్టుగా అనిపించేసరికి ముందుకిలా పడబోతూ సడన్గా బాలు ప్రభావతి ఆపుతుంది. బాలు అని చెప్పి ఆపేసేసరికి బాలు కాస్త అలా కంట్రోల్గా ఆగుతాడు. అలా ఆగడంతో ఇలా కూర్చో, రక్తం అంతలా ఇచ్చావు కదా, కళ్ళు తిరుగుతాయి కూర్చో అనేసరికి కూర్చుని ఉంటారు. ఈలోపు సత్య, మనోజు, మొత్తం రవి అందరూ కూడా వచ్చేస్తారు హాస్పిటల్ దగ్గరికి. ఏమైంది అన్నయ్య, ఏం జరిగింది అనగానే మీ అన్నయ్య ఇప్పుడే బ్లడ్ ఇచ్చారు రవి, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, చాలా బ్లడ్ పోయింది, పైగా కడుపుతో ఉన్న అమ్మాయి కదా, చాలా బ్లడ్ లాస్ అయింది, ట్రీట్మెంట్ చేస్తున్నారు, కడుపులోని బిడ్డను తల్లిని ఇద్దరిని కూడా కాపాడమని చెప్పాము, ఏం జరుగుతుందో ఏంటో ఆ భగవంతుడే చూసుకోవాలి అని ఇంకా మీనా కాస్త చెప్తుంది. చెప్పేసేసరికి నా చెల్లికి ఏం కాదు అంటూ రవి ఇటు బాలు అందరూ కూడా మాట్లాడడంతో ఇంకా వీళ్ళంతా కూడా సైలెంట్గానే ఊరుకునేసరికి ఇంకా ఇదంతా ఇలా జరిగిన తర్వాత బాలు వాళ్ళు అయితే కూర్చునుండగానే డాక్టర్ బయటికి వచ్చి లోపల ఉన్న పేషెంట్కి మీరు అనగానే అన్నీనవుతాను అనేసరికి ఆ పేషెంట్ స్పృహలోకి రావడానికి సుమారు 1 గంట పడుతుంది. తను స్పృహలోకి వచ్చేంత వరకు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎవరూ డిస్టర్బ్ చేయొద్దు. స్పృహలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కువ అసలు మాట్లాడించొద్దు. తను చాలా సెన్సిటివ్గా ఉంది, పైగా కడుపుతో ఉండడంతో అలా పరుగులు పెట్టేసరికి కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం జరుగుతుంది అనుకున్నాం, కానీ బిడ్డకు ఏ ప్రమాదం జరగలేదు అంటూ ఇంకా డాక్టర్ చెప్పేసరికి అంటే ఇప్పుడు నా చెల్లెలికి ఏమీ కాలేదు కదా డాక్టర్ అని చెప్పాను కానీ ఏం కాలేదు, 1 గంట సేపు తనని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు, తను మళ్ళీ నార్మల్ మనిషి అవుతుంది. ఇది మిరాకిల్ అనే చెప్పాలి. మీ అంతా ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉండబట్టే తనకు ఎలాంటి ప్రమాదం రాకుండా ఆ భగవంతుడు ఎప్పుడూ తనకి తోడుగానే ఉంటాడు అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా కొంచెం సేపటికి మౌనికకైతే స్పృహ వస్తుంది. స్పృహ రావడంతో గబగబా అందరూ లోపలికి వెళ్తారు. అసలు ఏమైందమ్మా మౌనిక అని చెప్పాను కానీ నన్ను పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదమ్మా, కావాలని మన కుటుంబం మీద కక్ష కట్టి బాలు అన్నయ్య మీద, శృతి వదిన మీద, రవి అన్నయ్య మీద అందరి మీద కోపాన్ని తీర్చుకోవాలన్న ఉద్దేశంతో నీకు డబ్బంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నీకు డబ్బేర చూపించి ఈ రకంగా చేశాడు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ కూడా ఇంకా చాలా కోపంగా ఉంటారు. అంతా ప్రభావతి వల్లే, వెనక ముందు ఆలోచించలేదు ప్రభా నువ్వు, ఎందుకంటే వాడు గురించి ఆలోచించకుండా వెనక ముందు ఏమీ ఆలోచించకుండా నువ్వు ఈ రకంగా
చేసుకొచ్చావు. ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది అయిపోయిందో, ఎంత ప్రమాదం ఏర్పడిందో. నువ్వు ఇదంతా ఆలోచించుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉండేది అంటూ ఇంకా ఎంతగానో సత్యం అయితే ప్రభావతి మీద చాలా సీరియస్ అవుతాడు. సీరియస్ అయ్యేసరికి ఇంకా ప్రభావతి బాధపడుతుంది. నా డబ్బు పిచ్చి వల్లే నా కూతురికి ఇలాంటి గతి పట్టింది. నా డబ్బు పిచ్చి వల్లే నా కూతురి జీవితం నాశనం అయిపోయింది. నా కూతురు ఈ రకంగా బాధపడడానికి కారణమయ్యాము అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అయితే. ఎందుకు ప్రభా ఇప్పుడు ఏడుస్తావు? జీవితం ఎలాగా నాశనం అయిపోయింది కదా. మౌనిక జీవితాన్ని నాశనం చేసేసావు కదా అనగానే, ఎందుకు మావయ్య అత్తయ్యనంటారు? అత్తయ్య ఏమీ కావాలని చేయలేదు కదా. తన కుటుంబంలో ఆస్తి అంతస్తు లేదు కాబట్టి తన కూతురు వెళ్ళే చోటైనా ఆస్తి అంతస్తు ఉంటే సుఖపడుతుంది అని ఆలోచించే అత్తయ్య ఈ రకంగా చేశారు. పాపం మౌనిక జీవితం ఎలా అవుతుందని అత్తయ్య మాత్రం కలగన్నారా? మౌనిక ఈ విషయాలన్నీ ఎప్పుడో నాకు చెప్పింది. నేను ఈయనకి చెప్తాను అని చెప్పాను, కానీ అప్పుడు వినిపించుకోలేదు. ఎందుకంటే నేను చెప్తే ఎక్కడ ఈయన ఆవేశపడి ఆయన ఆవేశాన్ని కట్టలు తెంచుకుని ఎక్కడ కోపంతో సంజుని ఏదైనా చేస్తాడు అన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులు విషయాన్ని దాచిపెట్టాము అంటూ ఎంతో బాధగా చెప్తూ ఉండేసరికి, సరే ఇప్పుడు అయ్యిందేదో అయ్యింది, ఇప్పుడు దాని గురించి ఆలోచించడం అనవసరం. ఆలోచించినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేదు. జరిగిందేదో జరిగిపోయింది కదా అని అందరూ కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మౌనికాని ఆ ఇంటికి పంపించకూడదని, ఆ ఇంటికి పంపించడం వల్ల ఎలాంటి నష్టం కలుగుతుందో, మౌనిక జీవితం ఏ దిశకి వెళ్తుందో అందరూ కూడా ఆలోచించుకున్నారు. కాబట్టి మౌనికను అక్కడికి పంపించకూడదన్న నిర్ణయానికి వచ్చేస్తారు. ఇంకా అలాంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత మౌనికాని ఇంక ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే ఉంచి మౌనిక చేత అయితే బాలు కంప్లైంట్ ఇప్పిస్తాడు. నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడు, నా చెల్లెల్ని చిత్రహింసలు పెట్టాడు, వాడిని మాత్రం వదిలిపెట్టకూడదని మౌనికకు చెప్పి సంజుని ఇటు నీలకంఠాన్ని ఇద్దరిని అలాగే రాజకీయ పరంగా కూడా వాడికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతో, అంటే రాజకీయ పరంగా వాడికి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్తో వాడు మళ్ళీ తప్పించుకునే అవకాశం ఉంటుందని, ఇంకా బాలు ఇటు రవి ప్రతి ఒక్కరూ కూడా మౌనిక విషయంలో ఇలా జరిగేసరికి మౌనికను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా చూసుకోవాలి అన్న ఆలోచన మీదే ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా. ఇంకా అలా ఉన్న తర్వాత కంప్లైంట్ ఇచ్చారు కదా, సంజుని ఇటు నీలకంఠాన్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్ళిపోతారు. ఇంకా మౌనికాని పుట్టింట్లోనే ఉంచేసుకుంటారు. ప్రతిరోజు మౌనిక చాలా సంతోషంగా ఉంటుంది. నేను ముందే చెప్పాను కదా మౌనిక, నీకు ఇక్కడ చాలా సంతోషాన్ని కలిగిస్తుందని. నువ్వేమో నా మాట వినిపించుకోకుండా ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని చెప్పొద్దు, చెప్పడం వల్ల అన్నయ్య ఆవేశపడడం వల్ల అన్ని నష్టాలే కలుగుతాయి తప్ప లాభాలు ఉండవంటూ చెప్పుకొచ్చావు. ఇప్పుడు చూడు వీళ్ళంతా ఎంత బాధపడుతున్నారో. ఇదేదో ముందే చేసుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది కదా. మౌనిక విషయంలో కూడా హ్యాపీగా ఉండేవాళ్ళం, నీ విషయంలో కూడా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అంటూ ఇంకా మీనా కాస్త చెప్తుంది. కానీ అన్నయ్య ఇంత శాంతంగా ఉంటాడని అస్సలు అనుకోలేదు. మీ అన్నయ్యకి అర్థమయ్యేటట్టు చెప్తే అంతా కూడా అర్థం చేసుకుంటారమ్మ మౌనిక. మీ అన్నయ్య ఆవేశపరుడే కానీ ఆలోచన శక్తి లేనివాడైతే కాదు. తన కుటుంబం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవాడే కానీ కుటుంబాన్ని ప్రమాదంలో నెట్టేసేవాడైతే మీ అన్నయ్య కాదు అంటూ బాలు గురించి మీనా చాలా కరెక్ట్గా చెప్తుంది. కరెక్ట్గా చెప్పావమ్మ మీనా. కానీ ఎప్పటికప్పుడు మౌనిక వాడి చిత్రహింసలకు గురి కాకుండా మౌనికకు ధైర్యం చెప్తూ ఇంటి కోడలుగా ఉండవలసిన లక్షణాలన్నీ కూడా నీకు ఉన్నాయని సత్యం కాస్త అనేసరికి అవును అని అందరూ కూడా ఒప్పుకుంటారు. ఇంకా అందరూ కూడా అలా ఒప్పుకునేసరికి మౌనికాని పుట్టింట్లోనే ఉంచేస్తారు. సురేంద్ర ఇటు నీలకంఠం సంజును మాత్రం అరెస్ట్ చేయిస్తారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.